I have this is Sai Chan, welcome to our channel. Pushpa the rule. ఎక్కడ చూసినా పుష్ప ది రూల్ అదే ఒక వీడియో లెవెల్లో కనబడుతుంది అనమాట. ఎందుకంటున్నానంటే దాదాపు హ్యాపీ బర్త్డే అని అల్లు అర్జున్కి అన్నారు ఫ్యాన్స్. అదే ఫ్యాన్స్ దాదాపు ఒక 100 మిలియన్ వైపు అయితే టీజర్ అయితే దూసుకెళ్తుంది అనమాట. అండ్ సుకుమార్ లెక్క వేరు, ఆయనకున్న తిక్క వేరు, మనకు చూపించే విజువల్స్ వేరే లెవెల్ అయితే అంటున్నారనమాట. బట్ సుకుమార్ గారిది అండ్ అల్లు అర్జున్ గారి మంచి హెల్దీ కాంబో. అండ్ పుష్పని మనం చూస్తున్నాం, ఆర్యా బ్లాక్ బస్టర్, ఆర్యా 2 బ్లాక్ బస్టర్, అండ్ పుష్ప 1 పుష్ప 2 అసలు వేరే లెవెల్ అయితే అంటున్నారనమాట. కానీ ఇదంతా కాదు, పుష్ప సినిమా నుంచి ఒక ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేసేది, ఆనందపడేది అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ అప్డేట్ ఏదేదో కాదు. అండ్ ఒక నైజాం ఏరియా నుంచి అయితే దాదాపు ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే దాదాపు ఒక 100 కోట్లు అయితే ఆఫర్ చేశారనమాట. అందరూ అంటే షాక్ అవుతున్నారనమాట. ఒక నైజాం ఏరియాలోనే అల్లు అర్జున్ సినిమా పుష్ప 100 కోట్లు అమ్ముడు పోతే హిందీ ఏంది, కన్నడ ఏంది, తమిళం ఏంది, పాన్ ఇండియా సినిమా కదా, ఒక నైజాంకి 100 కోట్లు అనేది అందరు షాక్ అయితే అవుతున్నారనమాట. బట్ ఇది ట్రూ నిజం. కానీ 100 కోట్ల ఆఫర్ చేసినప్పటికీ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకోలేదంట. ఎందుకంటే సొంతంగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ వాళ్ళే చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూసర్లు అయినప్పటికీ సొంతంగా కొన్ని సినిమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సినిమా కూడా ఉంది, వాళ్ళ సినిమా వాళ్ళే చేసుకుంటాం అంటున్నారు. బట్ చూడాలి వాళ్ళు ఇస్తారా ఎవరికైనా సినిమా, లేదంటే వాళ్ళే చేసుకుంటారా అనేది అయితే మనం చూడాలి. ఎందుకంటే దాదాపు ఒక్క ఏరియాలోనే ఒక 100 కోట్లు అంటే మిగతా ఏరియాలలో ఇంకా ఎంత అమ్ముడు పోతుందో అనేది అయితే ఇంకా గగనం. అది ఇంకా ఆకాశానికి పోయి ఆకాశంలో అయితే కొండ మీదే కూర్చోయింది అనమాట పుష్ప ది రూల్. అండ్ ఇంకొక విషయానికి వస్తే వెయిటింగ్. ఎందుకంటే హిందీలో ఇప్పటికే చాలామంది ఆగస్టు 15th సినిమా రిలీజ్ కదా అనే డిజిటల్ అండ్ ఓటీటీ అండ్ థియేట్రికల్ రైట్స్ ప్రతి ఒక్కరు చాలామంది అయితే పెద్ద వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట. కానీ చాలామందికి మైత్రి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంత ప్రకారం ఇస్తాము, కొంత ప్రకారం మేమే అయితే రిలీజ్ అయితే చేసుకుంటాం అంటున్నారు. కానీ ఇక్కడ చెప్పాల్సిన ట్విస్ట్ ఏంటంటే భయ్యా, మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక నైజాం ఏరియాకి 100 కోట్లు అంటే ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఒక్కటే మాట, ఫ్రీ రిలీజ్ బిజినెస్ మాత్రము దాదాపు 500 కోట్లు జరుగుతుంది అయితే అంటున్నారన్నమాట. అసలు ఈ దెబ్బతో అల్లు అర్జున్ రికార్డులు షేక్ చేస్తారైతే అంటున్నారు. ఇంకొక విషయానికి వస్తే వెన్నుముక్క అంటే పాన్ ఇండియా సినిమాలకు హిందీ మార్కెట్ అనేది ఒక వెన్నుముక్క. ఆ వెన్నుముక్క నిలబడితే సినిమా అనేది పై స్థాయిలో వెళ్ళి కూర్చుంటుంది. ఎందుకంటే మార్కెట్ రెవెన్యూ అక్కడ ఎక్కువ ఉంటుంది అయితే చాలామంది ఆశిస్తున్నారు. సేమ్ టైం ప్రమోషన్ కూడా ఒక వీర లెవెల్లో ఉంటుంది తెలుగు. ఎందుకంటే తెలుగులో ద బిగ్గెస్ట్ హీరో స్టార్ అల్లు అర్జున్ గారు, అండ్ హిందీలో బిగ్గెస్ట్గా ప్రమోషన్ చేస్తారని అయితే ఈసారి ఆ మైత్రి వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. వేచి చూడాలి బిజినెస్ ఎలా జరుగుతుందో, కలెక్షన్ ఎలా వస్తుందో. దాదాపు మనం ఆగస్టు 15th అయితే సినిమా చూస్తాము. బట్ ఈసారి అయితే పుష్ప రూల్ చేయబోతున్నారైతే మనకైతే అర్థమవుతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.